హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మన ఈ వీడియోలో పాలకూర పప్పుని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరికైనా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఈ పాలకూర పప్పు అనేది. ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా దీనికోసం 1 కప్పు కందిపప్పు తీసుకోవాలండి. దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకొని దీన్ని 2 లేదా 3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. చూసారు కదా, ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక కుక్కర్లో వేసుకోవాలండి. ఈ విధంగా కుక్కర్లో వేసుకొని ఇప్పుడు ఇందులో 3 కప్పులు వాటర్ అనేది తీసుకోవాలి. 1 కప్పు కందిపప్పుకి 3 కప్పులు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే చూసారు కదా, పాలకూరని 2 మీడియం కట్టలని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా తుంచుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ పప్పులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలండి. అలాగే 4 పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక 1 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకోవాలండి. అలాగే చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది మనకి త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలండి. ఇందులో కారం అనేది తక్కువ వేసుకోవాలండి. పచ్చిమిర్చితో అయితే మనకు పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు అనేది చాలా తక్కువ తీసుకోవాలండి. చూస్తారు కదా, చిన్న నిమ్మకాయ బద్ద అంతా తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని మీడియం ఫ్లేమ్లో 5 లేదా 6 విజిల్స్ వచ్చేలా చూసుకోవాలి. ఆ విజిల్స్ అన్ని అయిపోయిన తర్వాత ఈ విధంగా ఎయిర్ అనేది మొత్తం పోయేలా చూసుకోవాలండి. ఈ విధంగా పోయిన తర్వాత విజిల్ని తీసేసి మనం చూసుకున్నట్లయితే పప్పు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. మనం తీసుకున్న వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని మనం బాగా మెదుపుకోవాలి. కొంచెం వేడి తగ్గిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా చూపిస్తున్నట్లు పప్పు మొత్తాన్ని మెదుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మెదుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం చిన్న బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అదేవిధంగా 4 వెల్లుల్లిపాయ రెమ్మల్ని కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం పోపు అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పప్పులో వేసుకోవాలండి. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎవరికైనా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పాలకూర పప్పు అనేది. ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ ఇలాగే చేసుకుంటే అంత కమ్మగా ఉంటుందండి ఈ పప్పు అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.